ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా? రా చెప్తాను. ఏం జరిగిందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్నకి ఏమైనా అయిందా? నాన్న 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 ఏమైంది నాన్న? ఎవరికేం జరిగింది నాన్న? నాన్న చెప్పండి నాన్న. అమ్మేది నాన్న? అమ్మక్కడా? అమ్మా 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 ఎవరికేమైందమ్మా? అమ్మా అమ్మా చెప్పమ్మా ఎవరికేమైందో? ఎవరికేమైందో చెప్పండి రా. అమ్మా చెల్లి సంధ్య ఎక్కడ? అమ్మా చెప్పండి అమ్మా. చెప్పమ్మా ఎవరికేమైందో? చెప్పండి అమ్మా ఎవరికేమైందో? అమ్మా 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 పండ్లే అమ్మా గై అమ్మరా అమ్మరా అమ్మా అమ్మా అని లేపండి అమ్మా. ఇదిగో అని లేపండి రా. ఏం జరిగిందిరా? యాక్సిడెంట్ అయిందిరా. ఎలా? లారీ గుద్దేసింది. నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. అశోక్ ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. చచ్చినా పోను, అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా. భలేవాడివయ్యా, అంజలి నీ గురించి మొత్తం చెప్పింది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? చెయ్యదు. అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా, మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది, ఊరెళ్ళింది. పోనీ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా అండి? ఏది? ఆ ఊరిగా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు, మారుమూల గ్రామం. అరే కనీసం టీ అన్న ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే. పర్లేదులేండి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను. తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి. అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా? దగ్గరుండి నేనే చేయిస్తాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఇలా డల్గా ఉండకూడదు. నీకు వేరే దారి లేదు, అలవాటు చేసుకో. ఏంటయ్యా, ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది. ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు.
రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ గుద్ది చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రే చెప్పండి రా, ఇసుక లారీ గుద్ది రేయ్! నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్. అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, అశోకన్న, రాజన్న. రే రే చిన్న చిన్న చూడరా, అశోకన్ రా. రే రే చూడరా అశోకన్న, చిన్న. అశోకన్న, రాజన్న చంపేశారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటున్నా. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అంజలి. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. నాకెందుకు చెప్పలేదు? రే ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్కి వాడంటే ప్రాణం. ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని, పండా గాడిని అందరిని చంపేస్తాడు. లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్.